విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఇంజనీరింగ్ చదివి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కావ్య అనే అమ్మాయి ఒకసారి వాళ్ళ సెంటర్కి వచ్చిందట. తన సహోద్యోగిని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుంటే అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుందట. స్నేహితుల సమక్షంలో అతడు ఆమె మెడలో తాళి కట్టాడు. ఏడాది వాళ్ళ కాపురం సజావుగానే సాగింది. అతడు అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే కావ్య ఆర్థికంగా అతనికి సహాయపడింది. మరో 4 రోజులకి అతడు వెళ్లిపోతాడనగా కావ్యకి అతనికి ఇంతకు ముందే తన మేనమామ కూతురుతో పెళ్లైందని 3 ఏళ్ల పాప కూడా ఉందని తెలిసింది. అతడు తనకెవరూ లేరని అబద్ధం చెప్పి కావ్యని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక విభిన్న వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక ప్రత్యేక వంటకంతో రెడీగా ఉందండి. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. మరి ముందుగా గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు గాయత్రి దేవి. గాయత్రి దేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ లోనే ఉంటాను. హైదరాబాద్ లో ఏం చేస్తుంటారండి? నేను తెలుగు టీచర్ని, స్లేట్ ద స్కూల్లో. తెలుగు టీచర్. ఓకే. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంట చేసి చూపించబోతున్నారు? మన అమెరికన్ కార్న్ అని ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, ఆ కార్న్ తోటి బూర్లు చేసి పెట్టి. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? దోశల పిండి, అమెరికన్ కార్న్, బెల్లం, యాలకుల పొడి, వేయించడానికి కావాల్సినంత తగినంత నూనె. ఓకే, అమెరికన్ కార్న్ బూరెలకు కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారు కదండి. మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ముందు ప్రాసెస్ అండి. బూర్లు ముక్కుడు తీసుకుని ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేయండి. ముందు కొద్దిగా నూనె వేసుకుని, కొంచెం ఆయిల్ వేస్తున్నారు. కొంచెం వేసుకోవాలి. దానిలో అమెరికన్ కార్న్ వేస్తున్నారు. ఇవి కొద్దిగా వేయించాలి. వేయించాలా? ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్? ఇది కొద్ది చల్లారిన తర్వాత ఓకే మిక్సీలో వేసి పట్టుకుని ఉంచుకోవాలి. ఈ లోపలగా మనం బెల్లం, ఇది చల్లారేలోగా బెల్లం పాకం పట్టుకుందాం. బెల్లం పాకమా? ఇది నేను తీసి పక్కన పెట్టేస్తాను. ఇలా పెట్టచ్చా? బెల్లం స్టవ్ ఆన్ చేస్తాను. అయితే ఇది దీంట్లో వేసేసుకుందాం. చల్లారుతూ ఉంటుంది, అందులో వేసి కొద్దిపాటి నీళ్లు, చాలా కొంచెం పాకం కోసం. పాకం కోసం మళ్ళీ బెల్లంలో కూడా వాటర్ లో నీళ్లు ఉంటాయి. అది కాక మనకి తొందరగా పాకం కావాలంటే కనుక ఎంత తక్కువగా నీళ్లు పోసుకుంటే తొందరగా మనకి పాకం. సింగులో పెట్టండి. ఇది అది చల్లారిన తర్వాత అది ముక్క చెక్క లాగా, అంటే మరీ మెత్తగా పచ్చళ్ళ రుబ్బేసుకోకుండా, మెత్తగా అవ్వకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండే, అది గింజ కొంచెం విరిగినట్టుంటే చాలు మనకి. సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు చల్లారిపోయింది, ఇది నేను చేసేసేయండి. అది ఆయిల్లో ఫ్రై చేసుకున్న అమెరికన్ కార్న్ ని మనం మిక్సీలో గిన్నెలో తీసుకున్నాము. దీన్ని ఏంటంటే పలుకు పలుకుగా ఉండేటట్లు నేను చేసి తీసుకొస్తాను, మిక్స్ చేసి తీసుకొస్తాను. ఓకే, ఇలా సరిపోతుంది కదండి? అలా సరిపోతుంది. ఒకసారి స్పూన్ మొత్తం కదుపుతాను. తీసి ఓకే, పాకం వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? అది ఇందులో వేసి వేసేయాలా? కొంచెం సేపు ఉంటే సరిపోతుందా, లేకపోతే ఒక 5 నిమిషాలు మగ్గితే దీనికి, ఈ కార్న్ కూడా మనకి స్వీట్ బాగా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చల్లారాలి కదా మళ్ళీ? ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని మనం ఆ బూర్ల తోపులో వేసుకుని వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి చాలా మటుకు దగ్గర పడిపోయింది కదమ్మా, చల్లారిపోతుంది కూడా. కొద్ది యాలకుల పొడి వేసేసుకుని ఓకే, ఆ వెచ్చదనం మీదే మనం పక్కన పెట్టేసుకుంటే బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచేసి కొంచెంసేపు చల్లారాలండి. ఆ చల్లారిన తర్వాత ఏంటంటే ఆ పైన యాలకుల పొడి కూడా వేస్తే సువాసన దానికంటే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లోకి తీసుకుని ఉండలు చేసుకుని పక్కకు పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. ఈ లోపు మనం మరి డీప్ ఫ్రై అన్నారు కదా, నూనె వేసేసుకుంటే ఒక బాణీల్లో నూనె కాగుతూ ఉంటుంది.
లోకైతే ఉండలు చేసుకుందామా. ఓకే, ఆయిల్ వేడయ్యేలోపు మనం ఉండలు చేసుకుందాం. ఇప్పుడు తగు మాత్రం సైజులో ఉండలు చేసి మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఆ మిశ్రమం అంతా కూడా అలా రౌండ్ రౌండ్ గా చేసేసుకుందాం బాల్స్ లాగా. ఓకే, ఆయిల్ కూడా వేడెక్కింది గాయత్రి గారు. వేడెక్కిందండి, ఇంక వేయడం మనం మొదలెట్టచ్చు. చేద్దామా. ఓకే, ఊర్లో పూర్ణాన్ని ఈ తోపు పిండిలో ఇలా ముంచి మనం. ఓకే, దోశల పిండే కదండి అది. దోశల పిండే, కానీ మనం బూర్లు వేసేటప్పుడు ఏంటంటే తెలుగులో ఏమంటే దీన్ని తోపు అంటాం. తోపు పిండి, తోపు పిండి అంటారు. సిమ్లో పెట్టమంటారా? సిమ్లో పెట్టేసి. ఓకే, అవన్నీ కూడా ఇలా వేసేసుకుందామా? అన్నీ వేసేసుకుందాం. అవి అయిన తర్వాత మిగిలిన పెడతాం. వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది మా బూర్లు రెడీ అయిపోయి తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బూర్లు తీసేసుకోండి. అమెరికన్ కార్న్ బూర్లు రెడీ. ఓకే, నువ్వు తిని రుచి చూసి చెప్పు. తప్పకుండా. అమెరికన్ కార్న్ బూరెలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అమెరికన్ కార్న్ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అమెరికన్ కార్న్, బెల్లం, యాలకుల పొడి, నూనె, దోసల పిండి. అమెరికన్ కార్న్ బూరెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అమెరికన్ కార్న్ ని వేయించుకుని తర్వాత చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో పలుకుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొద్దిగా నీరు పోసి అందులో బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. తరువాత ఆ పాకంలో అమెరికన్ కార్న్ కూడా వేసి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉంచి యాలకుల పొడి కూడా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అమెరికన్ కార్న్ ఉండలను దోసల పిండిలో ముంచి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అమెరికన్ కార్న్ బూరెలు రెడీ. అమెరికన్ కార్న్ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. గాయత్రీదేవి గారు నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మంచి ఐటెం చేసి చూపించారు మా సకులందరికీ. చూసారు కదా సకులు, గాయత్రీదేవి గారు చేసి చూపించిన ప్రత్యేక వంటకం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023256540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.